ఓకే మాస్టర్స్, మనము బాబా గారి జ్ఞానామృతంతో ఇవాళ మెడిటేషన్ మొదలు పెడదాం. ఇప్పటి వరకు 39 అధ్యాయాలు పూర్తి చేశాము. 40వ అధ్యాయము ఇవాళ. దేవ్ గారి ఇంటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి ఇద్దరిని తోడుకుని పోవుట. రెండవది హేమట్ పంత్ ఇంటికి ఫోటో రూపంలో పోవుట. ఈ రెండు కథలు మనం ఇవాళ ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో రెండు కథలు చెప్పుదుము. అది ఇప్పుడు చెప్పాను కదా. దహనులో బివి దేవ్ గారి ఇంటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాన పత్రమునకు బాబా వెళ్ళడం. రెండవది బాంద్రాలోని హేమట్ పంత్ ఇంటికి హోళీ పండుగ నాడు భోజనానికి పోవడం. తొలి పలుకు ఎప్పుడు కూడా బాబా గారిని స్తుతించడం ఉంటుంది. శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తుల ఇహపర విషయములందు తగిన సలహాలను ఇచ్చి జీవిత పరమావధిని పొందినట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి అప్రాప్యమును ప్రాప్తింపజేయును. చూసారా, ఇక్కడ బాబా గారి గురించి సంపూర్ణంగా తొలి పలుకులో చెబుతున్నాడు హేమట్ పంత్. బాబా గారు ఒక పావనమూర్తి. భక్తులకు ఇహ పర విషయములు అంటే ఇహము పరము. ఇహం అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు భౌతిక ప్రపంచంలో జరిగేవి. అందులో కూడా అక్కడ కూడా ఎన్నో జీవిత విశేషాలు ఉంటాయి. భౌతిక ప్రపంచంలో మనం నేర్చుకోవలసినవి. భౌతిక ప్రపంచంలో జరిగే పరిస్థితులు లేక నుంచి మనము తీసుకోవాల్సిన జ్ఞానం చాలా ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే భౌతిక ప్రపంచంలో మనుషులు ఎప్పుడూ కూడా తమకి నచ్చిన విధముగా తమకి అనుగుణంగా పరిస్థితులను మార్చుకోవడానికి ట్రై చేస్తుంటారు తప్ప దానిని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేసి దాని నుండి ఏ విషయాన్ని లేదా దాని నుంచి తీసుకోవాల్సిన జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని తిరిగి మళ్ళీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసే వచ్చే విజ్డమ్ని గెయిన్ చేద్దామనేటువంటిది అనేటువంటి ప్రాక్టీస్ లేదు. అది ప్రాబ్లం. అది ఈనాటి విషయమే కాదు, అది ఎప్పటి నుంచో ఉన్న విషయమే అది. అందుచేతే మానవులు ఎక్కువ శాతము కృత్రిమ మార్గాలను అవలంబిస్తూ ఉంటారు. మతం అనేది ఉంది, కులం అనేది ఉంది, మతం అనేది ఉంది. ఒకప్పుడు వర్ణాశ్రమ ధర్మాలు మరొక రూపాన్ని సంతరించుకున్నప్పటికీ వాటి యొక్క రోల్స్ నిజంగా చెప్పాలంటే మనుషులకి జీవితాల్లో పెద్దగా లేదు. కానీ వీరందరూ కూడా ఇప్పుడున్న వారు అప్పటి వారైనా ఇప్పటి వారైనా చేస్తున్నది ఏమిటంటే పరిస్థితుల నుంచి లేకపోతే మనుషుల నుంచి లేకపోతే లైఫ్ ప్రిన్సిపల్స్ నుంచి ధర్మాలు, ముఖ్యంగా ధర్మము అనే దాన్ని ఎప్పుడో ఏనాడో పక్కన పెట్టేశారు. అది మెయిన్ ప్రాబ్లం. తాము ఏమనుకుంటే అదే ధర్మం అనేటువంటి నమ్మకంలో పడిపోయారు. కానీ అసలు ధర్మము అంటే అది నిజంగా ధర్మమై ఉండాలి. వారేమనుకుంటే అది ధర్మం కావడం కాదు. అలా ఎందుకు అనుకుంటున్నారంటే ప్రతి విషయాన్ని, ప్రతి సంస్కృతిని, ప్రతి సాంప్రదాయాన్ని, అలాగే ప్రతి పరిస్థితిని, సిచ్యువేషన్ని లేకపోతే సంఘటనల్ని కూడా తమకు అనుగుణంగా మార్చుకొని సుఖపడదాం అనుకుంటున్నారు. కాబట్టి అంటే కంఫర్ట్ జోన్లో ఉండాలి, ఏమాత్రం కష్టం కలగకూడదు. కాబట్టి ప్రతి ఒక్క దాన్ని, కళ్ళతో చూసిన దాన్ని, చెవితో వినన దాన్ని, బుర్రతో ఆలోచించిన దాన్ని కూడా మనకు అనుగుణంగా మార్చేసుకుందాం అనేటువంటి తప్పుడు అభిప్రాయంలో పడి దానికి తగిన విధంగా కృత్రిమ మార్గాలను వెతుక్కుంటూ ఆ కృత్రిమ మార్గాల్లోనే వారు ఉండడం వలన ఇక్కడ ఇహము అనేది సంపూర్ణంగా మనిషిని యొక్క ఆత్మ యొక్క ఎవల్యూషన్కి ఉపయోగపడటం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏదో సామెత ఉందిలే, తను కూర్చున్న కొమ్మమినే తాను నరుక్కుంటున్నట్టు అని ఒకప్పుడు సామెత ఉండేది. అలాగా తన కూర్చున్న కొమ్మని మానవుడు తాను నరుక్కుంటున్నాడు. ఇకపోతే పరం అంటే పరంధామం.
ఇక్కడ ఇహములోనే లేదు నేర్చుకోవడం అనేది. ఇంకా పరంధామం గురించి ఏం నేర్చుకుంటాడు? ఆనాడు అవధూతలు లేకపోతే బాబా గారు లాంటి వాళ్ళు అవధూతలు వచ్చి ఆ ఇహాన్ని పరానికి ఉన్న తేడాలు, ఆ ఇహములో ఏమి చేయాలి, పరాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి అనేక జ్ఞానబోధలు వారు చేస్తూ ఉన్నారన్నమాట. సో అందువల్ల ఆయన పావనమూర్తి అయ్యారు అనేసి మనకి హేమట్ పంత్ చెబుతున్నారు. ఆ జీవిత పరమావధిని పొందేటట్లు వారు చేసేవారు. చూసారా? ఆ ఇహమ గురించి పరమ గురించి మాట్లాడుతూ వాటి భేదాల గురించి చెబుతూ దేన్ని ఏ విధంగా అవలంబించాలనేటువంటి సూత్రాలను కూడా వారు సూత్రాలను చెబుతూ జీవిత పరమావధిని పొందినట్లుగా బాబా గారు చేసేవారు. అయితే ఇక్కడ సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి అప్రాప్యమును ప్రాప్తింపజేసేవారు. చూసారా? భేదభావము నేను ఎన్నోసార్లు ఎన్నో టాక్స్లో మీ అందరికీ చెప్పాను. నేను భేదభావము అంటే ఏమిటి? భేదభావం అంటే ద్వంద్వార్థము. ఆ ద్వంద్వం అనేది ఎక్కడ ఉంటుంది? అనాహత చక్ర స్థాయికి దిగువ స్థాయిలోనే ఉంటుంది. దానిని ప్రతి మానవుడు అధిగమించినప్పుడే వాడు ఆత్మస్థాయి పెరుగుతుంది. అప్పుడే వాడు స్పిరిచువల్గా ఎదుగుతాడు. దానికన్నా తక్కువ ఉన్నంత వరకు ఆ మూలాధార అలాగే స్వాదిష్టాన మణిపూరక చక్రస్థాయిల్లోనే వాడు ఉన్నంత వరకు వాడు ఎప్పుడు కూడా ద్వంద్వార్థంలో ఉంటాడు. మంచి చెడుకు మధ్య ఊగిసలాడుతూ ఉంటాడు. సుఖ దుఃఖాలకు ఊగిసలాడుతూ ఉంటాడు. పగ ప్రతీకారాలు, అసూయ ద్వేషాలు, ఈ కామక్రోధ మోహలోభ మదమాశ్చర్యాలు, ఈ కామక్రోధ మోహలోభ మదమాశ్చర్యాలు అనేవి చూడ్డానికి ఆరులాగే కనిపిస్తుంది. కానీ కామము అంటే అది కేవలము సెక్స్ ఒకటే కాదు. సెక్స్తో పాటుగా ప్రతిదాన్ని కూడా ఎక్కువగా అతిగా ఆశించినప్పుడు గ్రీడీ, ఆ దురాశ కూడా కామము కిందే వస్తుంది. ఆ ఎన్నో థింగ్స్ ఆ కామంలోకి వెళ్తుంది. అది ఎక్కువైనప్పుడు క్రోధము, మామూలుగా ఉండే కోపము నుంచి క్రోధము, అలాగే ఈ రెండు ఉన్నాయంటే మదము ఆటోమేటిక్గా ఆవహిస్తుంది. మదము ఉన్నది అంటే ఇంకా వ్యామోహం ఇక తప్పదు. ఇలా ప్రతి ఒక్కదానితో ఒకటి ఎన్నో లింకులు ఉంటాయి. ప్రతి ఒక్క సెన్స్ కూడా, ప్రతి ఒక్క ఈ గుణానికి కూడా ఎన్నో గుణాలు తోడవుతూ ఉంటాయి. ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా పెద్ద నెట్వర్క్, ఒక మాయ ఇది. అటువంటి మాయను బాబా గారు ఏం చేస్తున్నారంటే అటువంటి మాయతో కొట్టుకుపోయే సామాన్యులను భేదాభిప్రాయాలతో ద్వంద్వార్థాలతో అలాగ కొట్టుకుపోయే సామాన్యులను తన హస్తాన్ని ఆయన వాళ్ళ తల మీద పెట్టి తన శక్తిని వారిలోకి పంపించేవారంట. అంటే ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్, తన స్పిరిచువల్ శక్తిని వాళ్ళలోకి ప్రవేశింపజేసి వాళ్ళలో ఉన్న భేదభావాన్ని నశింపజేసి, అంటే వాళ్ళ లో క్వాలిటీ ఎనర్జీస్ని పటాపంచలు చేసి అప్రాప్యాన్ని ప్రాప్తింపజేసేవారు. అప్రాప్యము అంటే ప్రాప్తము లేనిది, అంతే కదండి. ఎప్పుడు చూసినా లో నెగిటివ్ ఎనర్జీస్ తోటి, లో థాట్స్ తోటి, లో క్వాలిటీ ఎనర్జీస్ తోటి బంధింపబడి ఉన్న మానవుడికి ఏది ప్రాప్తిస్తుంది? అంటేది ముట్టదు. డబ్బులు రావట్లేదంటారు, అదంటారు, ఇదంటారు. ఎందుకు జరగటం లేదు? ఏదో కారణం ఉండాలి కదా. ఎప్పుడైతే వారికి అప్రాప్యం అనేది తో బాధపడుతూ ఉంటారు ఈ లో క్వాలిటీ ఎనర్జీస్తో ఉన్నవాళ్ళు, వాటినే వాళ్ళ వృత్తులుగా తీసుకుంటారు, వాళ్ళ ప్రవృత్తినే వృత్తిగా తీసుకుంటారు, వారి జీవితాన్నే ఒక వ్యాపారంగా చేసుకుంటారు. ఎందుకు? బ్రతకాలి అనేటువంటి కాన్సెప్ట్తో తప్ప తమని తాము మార్చుకోవాలని చూడరు. అటువంటప్పుడు వాళ్ళకి అన్ని ప్రాప్యము కాదు, అప్రాప్యమే. అంటేది అట్టదు, ముట్టేది ముట్టదు. ఆ విధంగా సఫర్ అవుతున్న వారికి కూడా బాబా గారు తన ఎనర్జీని, తన స్పిరిచువల్ ఎనర్జీని ధారపోసి వారిలోకి ప్రవేశింపజేసి వారిలో ఉన్న అప్రాప్యము వాటన్నిటినీ కూడా మార్చడము అంటే వాటిని పటాపంచలు చేసి ఆ నెగిటివ్ ఎనర్జీస్ని కిక్ ఆఫ్ చేసేసి
అన్నిటినీ కూడా వారికి కావలసిన దాన్ని ప్రాప్తింపజేసేవారు. అది. సో వారు తమ భక్తుల ఎడ భేదము లేక నమస్కరించిన వారిని కౌగిలించుకునేవారు. చూడండి, భక్తుల యందు భేదాలను చూపేవారు కాదంట. కేవలము నమస్కరించే వాళ్ళని కౌగిలించుకునేవారు కూడానంట. వర్షాకాలములో నదులు కలిగి సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులను కిచ్చును. వర్షాకాలంలో నదులు కలిసి సముద్రంలో నదులన్నీ ఎలాగ సముద్రంలో కలిసిపోతాయో అలా బాబా గారు భక్తులతో కలిసి తన శక్తిని శిష్యులకు ఇచ్చేవారంట. చూసారా ఇది? దీనిని బట్టి ఎవరైతే భక్తుల లీలను పాడెదరో వారు భగవంతుని లీలను పాడిన వారి కంటే గాని అంతకంటే గాని ఎక్కువ గాని దేవునికి ప్రేమ పాత్రుల గుదురని తెలియవరను. చూడండి, ఇప్పుడు ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే అది ఆయన అది ఆయన యొక్క స్పిరిచువల్ సాధన. ఎందుకంటే తన ప్రతి ఆత్మతో అనుసంధానం అవ్వడం అనేది ఒక స్పిరిచువల్ సాధన. ఒకప్పుడు స్త్రీలందరూ కూడా పాతివ్రత్య సాధన ఎలా చేసేవారో ఒకప్పుడు ఉండేది. పాతివ్రత్యం అనేది వన్ ఆఫ్ ద స్పిరిచువల్ సాధనాస్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సతీ సుమతి. భర్త కుష్టు వ్యాధిగ్రస్తుడు, పైగా అతను మతి స్థిమితం లేనివాడు, పైగా ఒక వేశ్య దగ్గర కూడా తీసుకెళ్ళమని ఈమెను కొడుతూ ఉంటాడు. సో అటువంటి వాడిని కూడా తను మానసికంగా ఏమాత్రం కూడా అటాచ్ అవ్వకుండా తన కర్మను తను చేసుకుంటూ అతని కర్మను అతను అనుభవించేలా చేస్తూ ఆ వేశ్య దగ్గర తీసుకెళ్తుందాం. సో ఇది ఏంటంటే ఇది ఒక స్పిరిచువల్ సాధన. అక్కడ ఆవిడ అతనిని ఒక భర్తగా చూడలేదు. తాను ఒక భార్య, అతను ఒక భర్తగా చూడలేదు. అంటే భార్యాభర్తలకు అన్యోన్య దాంపత్యాలు ఉండవచ్చు కనుక మనకన్నా ముందు ఈ భూమి మీద నడిచిన వాళ్ళు వాళ్లే. కానీ ఒక సర్టెన్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇక ఆమె అతను భర్తగా ఊహించుకొను లేదు, భర్తగా చూడను లేదు. తన స్పిరిచువల్ సాధనకు ప్రతి సిచ్యువేషన్ని అక్కడ తాను స్వీకరించింది. సో స్వీకరించినప్పుడు అట్లా అలాగే బాబా గారు ఏంటంటే ఇదొక స్పిరిచువల్ సాధన. ప్రతి ఆత్మతో అనుసంధానం అవ్వడం అనేది అంటే విశ్వవ్యాప్తం అవ్వడం. ఇప్పుడు మన జీసస్ వీళ్ళందరూ కూడా వాళ్ళేంటి ఎనర్జీస్, దే బికేమ్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్ అయిపోయారు వాళ్ళు. అందువల్ల మనం మెడిటేషన్స్లో మనకి జీసస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు వీళ్ళు వశిష్ఠుడు లేకపోతే అరుంధతి వీళ్ళందరూ నక్షత్రాలు అయిపోయారు. అంటే వారి యొక్క సాధనలు బట్టి వారికి తర్వాత ఏది ప్రాప్తం అవ్వాలో అది ప్రాప్తం అవుతుంది. వారి సాధనలు బట్టి, ఆ శక్తిని బట్టి వారు భూమి మీదకు వచ్చి వారు నేర్చుకుని ఎటువంటి సాధన చేశారో వారు అల్టిమేట్గా వాళ్ళు ఏమవ్వాలి అనేది వారు చేసిన సాధన మీదే ఆధారపడి ఉంటుంది. అంటే స్పిరిచువల్ సాధన మీద. సో కాబట్టి బాబా గారు ఇక్కడ ఏం చెబుతున్నారంటే వీరందరికీ కూడాను తాను విశ్వవ్యాప్తం అవ్వాలనేటువంటి సాధన చేస్తూ ఉండడం వలన ఆయన కలుపుకుంటూ ఉండేవారు వీరందరినీ కూడా. సో తన ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ అనగానే ఇప్పుడు రకరకాల కృత్రిమ మార్గాలు అవలంబిస్తున్నారు మానవులు. అదంతా తప్పది. నేచర్ అటువంటి వాటి సహాయాలు చెయ్యదు, చేస్తున్నట్టుగా భ్రమపడతారంతే. సో కాబట్టి ఈ అధ్యాయంలో కథలో ఇది బాబా గారి. అయితే దేవ్ గారింట ఉద్యాపన పత్రం దహన్ అదేదో మరి అది ఊరు. బివి దేవరావు గారు మామలతాదారుగా ఉండను. వారి తల్లి 25-90 నోములు నోచాను. వాని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఆ కార్యములో 100 నుండి 200 బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యను. దేవ్ గారు బాపు సాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ వ్రాసింది. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలెనని వారు రాకున్నచో అసంతృప్తికరంగా ఉండుననియు వ్రాసను. జోగ్ ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించను. మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనే, నన్నే గుర్తుంచుకుని వారిని నేను మరువను.
నాకు బండి గాని, టాంగా గాని, రైలు గాని, విమానమును గాని అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచేవారి వద్దకు నేను పరిగెత్తుపోయి ప్రత్యక్షమయ్యేదను. అది ఎలా జరుగుతుంది? దీనిని ఇది ఇది ఒక స్పిరిచువల్ సాధన. అదేంటంటే హ్మ్, ఏదో పేరుంది మర్చిపోయాను. వాళ్ళు సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ ప్రదేశానికి క్షణంలో వెళ్ళిపోతారు వాళ్ళు. దాన్నేదో అంటారు. టెలి ఏదో అంటారు, మర్చిపోయాను నేను పేరు. సో, అతని సంతోషమైన జవాబును వ్రాయుము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చుదామని వ్రాయుము. జోగు సరే అని బాబా చెప్పినది ఆ దేవ్‌కి రాశారు. దేవ్ ఎంతో సంతోషించారు. కానీ బాబా రహతా, రుయి, నీంగాం దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి పోరని ఆయనకి తెలియను. బాబాకు అశక్యమైనదేమీయూ లేదు. వారు సర్వాంతర్యామి అగుటచే హఠాత్తుగా ఆ రూపముని ని హఠాత్తుగానే రూపమున అయినా వచ్చి ఏ రూపమునైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకొనెను. ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులను ధరించి సన్యాసి ఒకడు గో సంరక్షణకై సేవ చేయొచ్చు దహను స్టేషన్ మాస్టరు వద్దకు చందాలు వసూలు చేయి మిషతో వచ్చెను. ఎవరో ఒక సన్యాసి. స్టేషన్ మాస్టర్ ఊరిలోనికి పోయి మామలతాదారును కలుసుకుని వారి సహాయంతో చందాల వసూలు చేయమన్ను. అంతలో మామలతాదారి అచ్చటికి వచ్చెను. స్టేషన్ మాస్టర్ సన్యాసిని దేవుగారికి పరిచయం అనర్చెను. ఇద్దరు ప్లాట్ఫామ్ మీద కూర్చుండి మాట్లాడేది. దేవ్ ఊరిలో ఏదో మరొక చందా పట్టి రావు సాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుతుండొచ్చే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయటం కథ ఒకటి ఏదో రాశారు ఇక్కడ. సరే, ఓకే. సన్యాసి ఎవరిని ఓకే. ఉద్యాపన పూర్తయింది. వారింటికెళ్లారు. ఉద్యాపన పూర్తవగానే దేవ్ గారు బాపు సాహెబ్ జోగుకు ఉత్తరం రాశారు. అందులో బాబా తన ఓకే. అక్కడ బాబా గారు ఎక్కడ కనిపించలే. ఓకే. ఉద్యాపన టైము దగ్గర పడింది. ఉద్యాపన కూడా అయిపోయింది. కానీ బాబా గారు ఉత్తరం రాయించారు కదా! నేను వస్తున్నాను అని. వారికి ఆయన రానే లేదు. కానీ ఉద్యాపన పూర్తయింది. అప్పుడు అందులో బాబా తన మాట తప్పినని వ్రాసారు. మళ్ళీ ఈయన మళ్ళీ ఉత్తరం రాశాడు ఈయన. ఎవరు? ఈ దేవ్. మీరు వస్తారన్నారు రాలేదు అనేసి. జోగు ఉత్తరం తీసుకుని బాబా వద్దకు వెళ్ళాడు. దానిని తెరవక మునుపే బాబా ఇట్లన్నారు. వాగ్దానం చేసి దగా చేసి అని చేస్తేననుచున్నాడా? ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరయ్యాను. ఇద్దరితో వెళ్ళాను కదా నేను. కానీ నన్ను పోర్చుకోలేకపోయాడు అతను. అట్టివాడు నన్ను మరి పిలవడం ఎందుకు? సన్యాసి చందాల కొరకు వచ్చినని అనుకునేను. అది. అంటే ఏంటి? ఇప్పుడు ఇంత మునుపు చెప్పాను కదా! ఒక సన్యాసి బెంగాలీ దుస్తులు వేసుకున్న ఒక సన్యాసి చందాలవి కలెక్ట్ చేస్తూ కనిపించాడని. అతను ఎవరో కాదు, ఈయనే. సన్యాసి చందాల కొరకు వచ్చినని అనుకునేను. అతని సంశయమును తొలగించుటకే మరో ఇద్దరితో కూడా వచ్చినంటిని. ముగ్గురు సరిగా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకున్నటకు ప్రాణమైన విడిచెదను. నా మాటల్ని నేనెప్పుడు పొల్లు చెయ్యను అనేసి బాబాగారు అన్నారు. ఈ జవాబు జోగు హృదయంలో ఆనందము కలుగజేశాను. బాబా సమాధానమంతయు దేవ్ గారికి మళ్ళీ రాశాడు. దాన్ని చదవగానే దేవ్ ఆనంద బాష్పాలు దొర్లెను. అనవసరంగా బాబా నిందించినందుకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయెనో, సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనములకు వచ్చేదనని అతని మాటలు అతను గ్రహింపలేకపోవడం మోసపోయాను అని చెప్పేసి బాధపడ్డాడు. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరినట్టు చూచెదరు అన్నది ఈ కథ వల్ల స్పష్టపడుచున్నది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన స్పిరిచువల్ రీజన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే సన్యాసుల్ని సద్గురువుల్ని పిలిచేటప్పుడు పూర్తిగా సర్వస్య శరణాగతి అంటే పూర్తిగా వారికి ఎటువంటి సంశయము డౌటు లేకుండా వారికి శరణాగతి చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సద్గురువుసు తమ భక్తుల ఇళ్లల్లో శుభకార్యాలు సవ్యంగా జరిగేటట్లుగా చేస్తారు. అది ఈ కథ వల్ల స్పష్టపడుచున్నది. నెక్స్ట్ ఇదేంటంటే, ఓకే, మనకి టైం అయింది. ఇంకో రెండో కథ రేపు
అవకాశం ఇవ్వకండి మాస్టర్స్.